హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు బుజ్జమ్మ వంటిల్లు. ముందుగా మీ అందరికీ కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలండి. రాఖీ పండుగ స్పెషల్‌గా ఈరోజు మన వీడియోలో చిట్టి కాజాలని ఎలా చేసుకోవాలనేది చూసేద్దామండి. లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. దానికోసం ముందుగా ఒక బౌల్‌ని తీసుకొని అందులోకి 1 కప్పు వరకు మైదా పిండి, కొంచెం సాల్ట్‌ని, అలాగే చిటికెడంతా వంట సోడాని కూడా వేసుకోవాలండి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని కూడా వేసుకోవాలండి. వీటన్నిటిని కూడా ఈ పిండిలో కలిసేటట్టు కలుపుకోవాలండి. చేతితో ఈ విధంగా రబ్ చేస్తూ పిండినంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలి. పిండినంతా కూడా ఈ విధంగా కలిపేసేసుకొని పిండి ముద్దని ఇలా ముద్ద చేస్తే ముద్ద కట్టినట్టు వస్తే కాజాలనేవి గుల్లగా వస్తాయండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్‌ని వేసుకుంటూ పిండి ముద్దని కొంచెం సాఫ్ట్‌గానే కలుపుకోవాలండి. పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్న తర్వాత దీని మీద ఒక మూతను పెట్టేసేసి 15-20 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలండి. 15 మినిట్స్ తర్వాత ఒకసారి మూతను తీసి మరొక 2 నిమిషాల పాటు పిండి మొత్తాన్ని కూడా కలిపేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ పిండిని ఫ్లోర్ మీద కానీ లేదంటే చపాతీ పీట మీద కానీ వేసుకొని పొడి పిండిని చల్లుకుంటూ కొంచెం పెద్ద చపాతీలాగా చేసుకోవాలండి. చపాతీ కర్రతో ఈ విధంగా ఒత్తుకుంటూ మధ్య మధ్యలో పొడిపిండిని చల్లుకుంటూ కొంచెం పెద్ద చపాతీలాగా చేసుకోవాలండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం పెద్ద చపాతీలాగా ఒత్తుకున్న తర్వాత మొత్తం అంతా కూడా పొడిపిండి చల్లేసేసుకోవాలండి. ఇప్పుడు నైఫ్‌తో 4 వైపులా కూడా ఈ విధంగా కట్ చేసేసుకోవాలండి. ఇలా 4 వైపులా ఈ విధంగా కట్ చేసుకోవటం వల్ల మనం కాజాలని కట్ చేసుకునేటప్పుడు కాజాలన్నీ కూడా ఈవెన్‌గా వస్తాయండి. ఎక్స్ట్రా ఉన్న పిండి మొత్తాన్ని కూడా తీసేసిన తర్వాత చపాతీ కర్రతో ఎడ్జెస్‌ని ఈ విధంగా ఒత్తుకోవాలండి. మరీ గట్టిగా ఒత్తుతూ కాకుండా ఇలా లైట్‌గా ప్రెస్ చేస్తూ కొంచెం రోల్ చేసుకున్న తర్వాత చివరల ఈ విధంగా పల్చగా కొంచెం వేలితో ఈ విధంగా నొక్కుకోవాలండి. ఇప్పుడు దీని మీద నెయ్యిని కానీ లేదా బటర్‌ని కానీ అప్లై చేసుకోవాలి. ఈ షీట్ అంతా కూడా నెయ్యిని ఈ విధంగా అప్లై చేసిన తర్వాత దీని మీద కొద్దిగా పొడిపిండిని చల్లుకోవాలండి. ఈ విధంగా అప్లై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చివరల కొంచెం పలచగా చేసుకున్నాం కదండీ! దాన్నిప్పుడు ఈ బొటనవేలు సహాయంతో కొంచెం ముందుకిలా రోల్ చేసుకోవాలండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్నగా ఈ విధంగా ముందుకనుకుంటూ మధ్య మధ్యలో పొడిపిండిని చల్లుకుంటూ రోల్ చేసుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో పిండిని చల్లుకుంటూ ఈ విధంగా రోల్ చేసుకోవటం వల్ల మనం కాజాలని కట్ చేసినప్పుడు అన్నీ పొరలు పొరలుగా బాగా కనిపిస్తాయండి. ఈ పిండిని ఈ విధంగా రోల్ చేసేటప్పుడు మధ్యలో లూజ్ అనేది ఏమీ లేకుండా కొంచెం టైట్‌గానే మనం రోల్ చేసుకోవాలండి. ఈ షీట్ అంతా కూడా ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత ఈ ఇటు చివర్లో ఉన్న ఎడ్జెస్‌ని కూడా కొంచెం పల్చగా ఈ విధంగా వేలితో నొక్కుకోవాలండి. చివరల కొద్దిగా వాటర్‌తో తడి చేసి దీన్ని చివరి వరకు ఈ విధంగా రోల్ చేసేసుకోవాలండి.
చివరలా ఈ విధంగా వాటర్తో తడిచేసి రోల్ చేసుకోవటం వల్ల కాజాలని మనం ఆయిల్లో వేసి ఫ్రై చేసేటప్పుడు విడిపోకుండా ఉంటాయండి. ఇప్పుడు దీని మీద మరికొద్దిగా పొడిపిండిని చల్లుకొని దీన్ని మరికొంచెం పెద్దగా రోల్ చేసుకోవాలండి. ఈ విధంగా కొంచెం పెద్దగా రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చాకు కొంచెం పొడిపిండిని రాసుకొని ఈ విధంగా కొంచెం చిన్న చిన్నగా కాజాలను అనేవి కట్ చేసేసుకోవాలండి. కాజాలన్నిటినీ కూడా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత అటు చివరలా ఇటు చివరలా ఉన్న పిండి మొత్తాన్ని కూడా ఈ విధంగా పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు ఇలా కట్ చేసుకొని పెట్టుకునే కాజాలన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని దీని మీద ఒక మూతను పెట్టి గాలి అనేది పోకుండా పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ మరీ హీట్ అవనవసరం లేదండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ కాజాలను వేసుకొని వేయించుకోవాలండి. ఒక్కొక్క కాజాని ఇలా ఆయిల్లోకి వేసేసుకోవాలండి. ఈ కాజాలని ఆయిల్లోకి వేసిన కొంచెం సేపటికి ఆయిల్లోకి పైకి తేలినట్టు ఈ విధంగా వస్తాయండి. ఇప్పుడు గరిటెతో ఈ విధంగా సైడ్స్ ఈ విధంగా కదిలించాలండి. కాజాలను వేసినప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. కాజాలు ఈ విధంగా పైకి తేలినప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఆయిల్కి పట్టినన్ని కాజాలను వేసుకొని గరిటెతో ఈ విధంగా మధ్య మధ్యలో కదిలిస్తూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఈలోపు పాకాన్ని రెడీ చేసేసుకుందాము. దానికోసం ఒక బౌల్ని పెట్టుకొని అందులోకి 1.5 కప్పు వరకు పంచదారని వేసుకోవాలండి. మనం ఏ కప్పుతోనైతే పిండిని తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు వరకు పంచదారని తీసుకొని 1/2 కప్పు వరకు వాటర్ని వేసుకొని పంచదారనంతా కూడా కరిగించుకోవాలండి. పంచదార అంతా కూడా పూర్తిగా కరిగిపోయి వేలితో ఈ విధంగా పట్టుకొని చూస్తే కొంచెం జిగురు జిగురుగా ఉంటే సరిపోతుందండి. అప్పుడే లేత తీగ పాకం వస్తున్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకొని ఒకసారి అంతా కూడా కలిపేసేసుకోండి. ఇప్పుడు దీని మీద ఒక మూతను పెట్టేసేసి ఈ పాకాన్ని పక్కకు పెట్టేసుకోండి. ఈలోపు కాజాలను చూద్దామండి ఒకసారి. కాజాలు అయితే బాగా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని ఆయిల్లో నుంచి పక్కకు తీసేసి మనం రెడీ చేసుకున్న ఈ పంచదార పాకంలోకి ఈ కాజాలను వేసేసుకోవాలండి. పంచదార పాకం అనేది గోరువెచ్చగా ఉంటే సరిపోతుందండి. ఈ కాజాలని ఆయిల్లో నుంచి తీసిన వెంటనే పాకంలోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకోవటం వల్ల కాజాలకి పంచదార పాకం అనేది బాగా పడుతుందండి లోపల వరకు. ఈ కాజాలని పాకంలోకి వేసిన తర్వాత ఒకసారి అంతా కూడా కలిపేసేసుకోవాలండి. ఈ కాజాలని 5 to 10 మినిట్స్ పాటు పాకంలో ఉంచుకుంటే సరిపోతుందండి. కాజాలు అయితే రెడీ అయిపోయాయండి. ఈ కాజాలని ఎయిర్టైట్గా ఉండే బాక్స్లోకి స్టోర్ చేసుకొని పెట్టుకుంటే 10 to 15 డేస్ పాటు ఫ్రెష్గా ఉంటాయండి. ఈ చిట్టి చిట్టి కాజాలని ఎలా చేయాలో చూసారు కదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కాజాలు చూస్తుంటేనే తెలుస్తుంది కదండి ఎంత క్రంచీగా ఉన్నాయో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అన్నది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలానే ఈ చిట్టి చిట్టి కాజాల రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం బుజ్జమ్మ వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.